వెల్కమ్ టు పూరా లోకల్. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో మన నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా మరో ముందడుగు పడింది. ఇప్పటి వరకు వాయుసేనకే పరిమితమైన రాఫెల్ యుద్ధ విమానాలు త్వరలోనే భారత నేవీకి కూడా అందనున్నాయి. నౌకాదళం కోసం 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్తో భారత్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు 63,000 కోట్ల రూపాయల విలువైన మెగా డీల్పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇది ఇరు ప్రభుత్వాల మధ్య నేరుగా కుదిరిన ఒప్పందం. వర్చువల్గా జరిగిన ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, నేవీ వైస్ చీఫ్ అడ్మిరల్ కె స్వామినాథన్ పాల్గొన్నారు. స్వదేశీ విమానవాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్లో రాఫెల్ జెట్టును మోహరించేందుకు ఫ్రాన్స్ రక్షణ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ నుంచి భారత్ ఈ విమానాలు కొనుగోలు చేయనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ కొనుగోలుకు ఆమోదం తెలిపిన 3 వారాల్లోనే ఈ డీల్ కుదరడం గమనార్హం. ఒప్పందంలో భాగంగా భారత నౌకాదళానికి 22 సింగిల్ సీటర్లు, 4 ట్విన్ సీటర్లతో కూడిన మొత్తం 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలను డసాల్ట్ ఏవియేషన్ 37 నుండి 65 నెలల్లోగా డెలివరీ చేయాల్సి ఉంటుంది. అంటే 2031 నాటికి ఈ 26 యుద్ధ విమానాలు డెలివరీ పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.